సుందరకాండ. ఆ హనుమంతుడు చంద్రుని వలె ప్రకాశించు మోము గలవారును, సుందరములైన కర్ణాభరణములు ధరించిన వారును, వాడిపోని మాలలు నలంకరించుకొనిన వారును అగు రావణుని ప్రియభార్యలను చూచెను. హనుమంతుడచట నృత్యమందును వాద్యములయందును నేర్పుగలవారును తొడపై కూర్చుండబెట్టుకొని ఆలింగనము చేసుకొనుటచే రావణునిచే లాలింపబడిన వారును, ఉత్తమములగు నగలు ధరించిన వారును అగు రావణ భార్యలు నిదురించుచుండుట చూచెను. తమ భుజములపై తలలుంచుకొని నిద్రించుచుండుటచే ఆ స్త్రీలు ధరించిన వజ్ర వైఢూర్యములు పొదిగిన కర్ణాభరణములను బాహువులను కూడా చెవుల కంటియున్నట్టులే కనిపించగా హనుమంతుడు అవలోకించెను. చంద్రునితో సాటి అయినవి, మంగళకరమైనవి, రమ్యమైన కమ్మలుగల ముఖములతో రాక్షస స్త్రీలతో కూడినదై ఆ విమానము నక్షత్ర సమూహములతో నాకాశము వలె ప్రకాశించెను. సన్నని నడుముగల ఆ రావణ భార్యలు మద్యము త్రావి మత్తిల్లి అలసి సొలసి అవకాశమున్న తావులందు శయనించిరి. వారిలోనొక యుత్తమ వనిత నృత్తకుశల యగుటచే నిద్రలో కూడా వాసనాబలముచే తన యంగములను విలాసముగా నాయా యోగ్య ప్రదేశములందు నిలుపుచు గాఢ నిద్రలో నుండెను. నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుచు అతర్కితముగా కలసిన పడవతో గూడిన తామర తీగవలే మరి ఒకతే వీణను కౌగలించుకొని నిద్రించుచున్నదై ప్రకాశించుచుండెను. నల్లని కన్నులు గల వేరొకతే తన చంకలోనే దుమ్మెటయను వాద్యము నుంచుకొని నిద్రించుచు చంటివానితో కూడిన మాతృమూర్తి వలె శోభిల్లుచుండెను. సర్వావయవ సుందరమూర్తి చక్కని స్తనములు గల మరి ఒక తుల్క ప్రోషితుడై చిరకాలమునకు మరలివచ్చిన పతిని కౌగిలించుకొనిన వనిత వలె తప్పెటను గట్టిగా పట్టుకొని నిద్రించెను. పద్మముల వంటి కన్నుల గల ఇంకొకతే ఏకాంతమున ప్రియుని గూడిన మదనార్తయగు వనిత వలె గట్టిగా వేణువును కౌగలించుకొని నిద్రించెను. నృత్తముచే ప్రకాశించు మరి ఒకతే విపంచి అనబడు 7 తీగల వీణను పట్టుకొని ప్రియునితో గూడిన కాంతవలే నొప్పుచూ నిద్రాపరవశయయ్యెను. మదిరాక్షయగు మరొక్కతే బంగారు వన్నె కలవి మృదువైనవి బలిసినవియగు తన సుందరాంగములతో మధ్యలను గట్టిగా కౌగిలించుకొని నిద్రించెను. మచ్చలేని లావణ్యము గల యొక్క తను మధ్య మదముచే నలసి పణతిమను వాద్య విశేషమును భుజముల ప్రక్కగా చంకలో నుంచుకొని నిద్రాపరవశయయ్యెను.